హలో అండి, ఈరోజైతే మస్క్ మిలన్ సర్బత్ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ ఎండవేడికైతే ఈ చల్లగా మస్క్ మిలన్ సర్బత్ తాగుతుంటే ప్రశాంతంగా ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేశానో వీడియో అయితే చూసేయండి. అయితే సర్బత్ కోసం ముందు నీళ్ళైతే వేడి చేసుకుంటున్నాయండి. ఈ కప్పుతో సగ్గుబియ్యం అరకప్పు ఒక గంట ముందే నానబెట్టుకున్నాను. అదే కప్పుతోటి 4 కప్పులు నీళ్ళైతే తీసుకున్నాను. నీళ్ళైతే వేడైనాయండి. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసుకుందాం. సగ్గుబియ్యం అయితే ఉడికాయండి. ఇప్పుడు దీనిలో 1/2 లీటర్ పాలు అయితే వేసుకొని మరగబెట్టుకుందాం. పాలు అయితే మరిగినాయండి. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది వాటర్తో కలుపుకోవాలి. నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో అయితే ఒక 6 స్పూన్లు పంచదార అయితే వేస్తున్నాయండి. ఇది కరిగే వరకు ఇలా కలుపుకోవాలి, లేకుంటే అడుగు పడుతుందండి. ఇది కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, అడుగు మారుతుందని ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఆ పంచదార కరగాలి, అలాగే ఈ పాలు కూడా కొంచెం చిక్కబడినాయి కదా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదైతే పాలు చల్లారే వరకు బయట ఉంచుకున్నాక ఫ్రిడ్జ్లో 1 గంట పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత దీంట్లో అయితే మస్క్ మిలన్ జ్యూస్ కొంచెం మిక్సీ పట్టి దీనిలో అయితే యాడ్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో 1 గంట పాటు అయితే పెట్టుకోవాలి. పాలు అయితే చల్లారాయండి. ఇప్పుడు దీనిలో 1 స్పూను సబ్జా సీడ్స్ అయితే నానబెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఈ మస్క్ మిలన్ అయితే జ్యూస్ చేసి దీనిలో వేసుకుందామండి పాల్లో. ఇప్పుడు దీనిలో ఉన్న ఈ గింజలను అయితే తీసేసుకుందాము. దీనిలోంచి 1/4 వంతు ముక్క అయితే పక్కన పెట్టుకుండండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఈ సర్బత్ తాగేటప్పుడు ఇవి మధ్య మధ్యలో ఇవి పంటికి తగిలినప్పుడు తింటూ ఉంటే బాగుంటుంది టేస్ట్. సో దానికోసం 1/4 వంతు ముక్క అయితే పక్కన పెట్టుకున్నా. మిగిలింది ఇదంతా జ్యూస్ చేసుకుందామండి. జ్యూస్ కూడా ఇందులో వేసుకుందండి. ఇది మిక్సీ పట్టాను. మిగిలిన ముక్క ఉంది కదండి, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఈ పాలు వేసుకుందండి. వేసుకున్నాక 1 గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇది 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి అయితే తీసానండి. ఇప్పుడే రెడీ అయిపోయిందండి. సమ్మర్ స్పెషల్ చల్లని మస్క్ మిలన్ సర్బత్ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.